విశాఖపట్నం జీవీఎంసీ మధురవాడ 6వ వార్డు బక్కనపాలెం ఉమ్మడి పార్టీ కార్యాలయంలో నాయకులతో సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పాల్గొని అనంతరం సమావేశంలో సూపర్ 6 పథకాలపై వివరించారు. ఈ సందర్భంగా వైసీపీ నుంచి యువత, మహిళలు భారీ సంఖ్యలో టీడీపీలో చేరారు. వారికి టీడీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి సహజంగా చేరికలు అవుతూ ఉంటాయి. కానీ ఈసారి భీమిలి ప్రత్యేకత ఏంటంటే, మన ఎన్నికల్లో అభ్యర్థులు ఫైనల్ అయిపోయిన తర్వాత ఒక పైడే మొత్తం ఏకపక్షంగా మొత్తం వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలకి చేరికలు అవుతూ ఉన్నాయి. అంటే ఈరోజు నాకు రోజు షెడ్యూల్ తీసుకుంటే ప్రచారం ఎలాంటి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం, దాంతోపాటు ఈ పార్టీలో చేరికలకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడే వచ్చేటప్పుడు ఇంటి దగ్గర సాగర్ నగరు, అలాగే ఇట్లా 2-3 ప్రాంతాల నుంచి ఒక దాదాపు 250 మంది వీళ్ళు వస్తే వాళ్ళకి పార్టీలో జాయిన్ చేసుకొని మళ్ళీ ఇక్కడ సమయం అవుతుందంటే ఇక్కడ రావడం జరిగింది. అంటే దాదాపు ప్రతిరోజు కూడా అది వార్డు కావచ్చు, మండలాలు కావచ్చు, ఎక్కడో చోట నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవుతా ఉన్నారు. మరి దీనికి ప్రధానంగా కారణం ఏంటంటే, రేపు జరుగుతున్న ఎన్నికలు ఏదైతే వచ్చే నెల 13వ తారీఖు అవుతా ఉన్నాయో ఆ ఎన్నికలు చాలా చాలా చారిత్రాత్మక ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 కూడా కలిసి ఒక లక్ష్యంతో ఉమ్మడి అభ్యర్థులు నిలబెట్టడం. మరి ఆ నేపథ్యంలో ఈరోజు జరుగుతున్న ఎన్నికలకి మరి ఖచ్చితంగా ఈరోజు ఈ ప్రభుత్వానికి మనం చరంగీతం పాడాలి. మనకి ఏదైతే 2019లో ఆయన ఒక మాయ మాటలు చెప్పాడు, అరిచేతిలో స్వర్గం చూపించాడు, ముఖ్యంగా ఒక్క ఛాన్స్ ఇవ్వమని చెప్పని ప్రజలందరూ కూడా రోజు పాదయాత్ర ద్వారా ప్రాధాన్యపెడితే అందరూ కూడా నమ్మారు. ఈయన రాజశేఖర రెడ్డి గారి కొడుకు కదా, ఒక్క ఛాన్స్ అంటా ఉన్నాడు, నిజంగా ఏమైనా మంచి చేస్తాడో చూద్దామని చెప్పని గతంలో ఎన్నడూ లేని విధంగా 151 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలకు 22 ఎంపీలు, 50% పైగా ఓట్లతోటి ఒక ఘన విజయం వైఎస్ఆర్ పార్టీకి అందించారు. మరి ఆ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఆయన చెప్పారో అవన్నీ కూడా పక్కన పెట్టారు. ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలా మొదలైందో మీ అందరూ కూడా గుర్తుంది. మామూలుగా ఎవరైనా ఒక మంచి కార్యక్రమంతో పరిపాలన మొదలు పెడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజావేదిక కూల్చివేత ద్వారా, అంటే ఒక విధ్వంసం ద్వారా ఈ రాష్ట్రంలో పరిపాలన మొదలుపెట్టి తన 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉండబోతుందో మనందరికి కూడా ఒక చిన్న శాంపిల్ ఆ రోజు చూపించాడు ఆయన. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఎక్కడా కూడా ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు, ఒక్క పరిశ్రమ రాలా, ఒక్క యువతకి ఉపాధి ఒకటి రాలా. ఆయన చెప్పిన హామీలు 99.9% నేను అమలు చేశాను, అందుకే నాకు ఓట్లేని అడుగుతా ఉన్నాడు. నేను మీ ద్వారా ఒకటే అడుగుతా ఉన్నాను, ఏమైతే ఆయన హామీలు చెప్పాడో ఆ హామీలు అమలు చేశాడో ఒకసారి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి అందులో ప్రధానంగా నవరత్నాల పేరుతోటి ఒక 9 రత్నాలు ఆ మేనిఫెస్టో కింద పెట్టి ఆయన అవన్నీ కూడా అమలు చేశారని చెప్తా ఉన్నాడు. మనం అన్నిటి జోలికి కూడా వద్దు, అందులో 1-2 మీతో నేను మాట్లాడదలుచుకున్నాం. అందులో మొట్టమొదటిది సంపూర్ణ మద్యపాన నిషేధం. నవరత్నాల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం ఒక రత్నం. మరి మీకు తెలుసు ఈరోజు రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం ఎలా జరుగుతుందో, ఏమాత్రం చేశాడో ఇవన్నీ కూడా మేము చూస్తా ఉన్నాం. ముఖ్యంగా మహిళలకైతే స్వయంగా వాళ్ళు ఆ కష్టాలు బాధలు అనుభవిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఒక అడుగు ముందుకేసి ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు, నేను వచ్చే ఎన్నికల్లో మళ్ళీ 24వ సంవత్సరం ఎన్నికల్లో మద్యపాన నిషేధం చేసే మిమ్మల్ని ఓట్లు అడుగుతానన్నాడు. మరి ఇప్పుడు మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తూ ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. మరి ఆ రోజు ఆయన చెప్పిన మాటలు ఏమాత్రం చేయకుండా మద్యపాన నిషేధం చేయకపోగా ఇంకా ఈరోజు ఒక నాసిరకం మద్యం, అంటే కనీసం నాణ్యత లేని మద్యం ఏదైతే ఈరోజు పగలంతా కష్టపడి
సాయంత్రం కొంచెం సేద తీడతామని చెప్పని ఆ కూలెత్తలో రైతు కార్మికుడు ఎవరో కష్టపడ్డ ప్రతి మనిషి కూడా ఒక నిప్పో క్వార్టరో ఏదో ఆ మద్యం తీసుకుందామని చెప్పి ఏదైనా షాపులకు వెళ్తే వాళ్ళు కోరుకున్న బ్రాండ్లు కేవలం జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లే ఉంటాయి. అవి కూడా నాణ్యత లేని, దానికి తోడు ధరలు కూడా గతంలో 100 రూపాయలు 200 ఉంటే ఈరోజు అది 300 600 రూపాయలు చేసి ఈరోజు ప్రజల ప్రాణాలు ఆరోగ్యాన్ని కూడా ఈరోజు పణంగా పెట్టే విధంగా మద్యం జరుగుతూ ఉంది. అందుకే మిమ్మల్ని ఒకటే వార్తావరణ మహిళలు చాలా మంది వచ్చారు ఇక్కడికి. ఈసారి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఓట్లు అడిగితే ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతావయ్యా నువ్వు? ఆ రోజు మద్యపాన నిషేధం చేసి నేను ఓట్లు అడుగుతా అని చెప్పావు కదా, కనీసం అనడానికి నీకు సిగ్గుందా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు నిలదీయాల్సిన అవసరం మనకుంది. నవరత్నాలు అన్ని కూడా తీసుకుంటే ఏ ఒక్క రత్నాన్ని కూడా ఆయన పూర్తిగా అమలు చేయాలి. చాలా మంది మహిళలు వచ్చారు కాబట్టి మీకే ఎక్కువ తెలియాలి. ఆ రోజు అమ్మఒడి కార్యక్రమం ఏదైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లలందరూ కూడా 15,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఆయన భార్య భారతిరెడ్డి గారు కూడా చెప్పారు ఎంతమంది పిల్లలు ఉంటే 15,000 ఇస్తారని. అలాగే వాళ్ళ చెల్లెలు షర్మిలారెడ్డి గారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆమె కూడా చెప్పింది ఏదైతే పిల్లలు ఉన్నారో ఎంతమంది పిల్లలు ఉంటే ఆ పిల్లలకి ఒక్కొక్కరి 15,000 లెక్కలు ఇస్తానని చెప్పారు. మరి మనందరం కూడా నమ్మి ఓట్లు వేసి ఆయన ముఖ్యమంత్రి చేస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత దాంట్లో మళ్ళీ చిన్న మెలుగు పెట్టాడు. దాంట్లో మళ్ళీ ఒక మడత పెంచి పెట్టాడు. ఆయన చెప్పిన మాట మళ్ళీ తప్పాడు అక్కడ. అవును నేను చెప్పాను ఇస్తానని అమ్మఒడి ఆ ప్రోగ్రాం పేరు అమ్మఒడి అంటే అది అమ్మకి ఇచ్చే కానుక, అంతేగాని పిల్లలకు సంబంధం లేదు. నాకు అమ్మ ఒక్కరు ఉంటారు కాబట్టి పిల్లలు ఎంతమంది ఉన్నా కూడా నేను అమ్మకు ఒక్కరికే ఇస్తానని చెప్పని ఆ ప్రోగ్రాం కూడా దూట్లు పెట్టాడు. అందుకే ఈరోజు తెలుగుదేశం అలాగే జనసేన భారతీయ జనతా పార్టీ ఒక ఉమ్మడి మేనిఫెస్టో కూడా పెట్టడం జరిగింది. దాంట్లో అయితే మీకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఒక సంతకాలతోటి మీకు ఒక షూరిటీ బాండ్ పేపర్ ఇంటింటికి ఇస్తా ఉన్నారు. ఏదైతే ఈ అమ్మఒడి కార్యక్రమం ఉందో అమ్మఒడి కార్యక్రమం ఇప్పుడు ఏదైతే జరుగుతూ ఉందో ఆ కార్యక్రమాన్ని ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా, ఎటువంటి మెలికలు లేకుండా, ఎటువంటి పేచీలు లేకుండా నేరుగా మీకు స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నాం. ఏదైతే అమ్మఒడి కార్యక్రమం లాంటిదే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత పిల్లలు ఎంతమంది ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురున్నా సరే 60,000, ఎక్కడ కూడా దాంట్లో తగ్గేది లేదు. ఖచ్చితంగా ప్రతి పిల్లలకు కూడా 15,000 లెక్కన ఎంతమంది ఉన్నా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అలాగే మీకు తెలుసు పెన్షన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ఉందో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం 2,000 రూపాయలు ఇస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను దాన్ని 3,000 చేస్తానన్నాడు. సరే మీరు అందరూ నమ్మారు, చాలా మంది ఓట్లు వేశారు. గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అడిగారు ఏంటి 3,000 చెప్పావు కదంటే అవును చెప్పాను నిజమే, కానీ ఇప్పుడే చేయాలి అన్న రూల్ ఉందా? ఈ ప్రభుత్వానికి 5 సంవత్సరాల టైం ఉంది, ఎప్పుడైనా నేను చేయొచ్చు, నాకు ఇంకా సమయం ఉందని చెప్పని మొదటి సంవత్సరం కేవలం 250 రూపాయలు పెంచాడు. ఆ తర్వాత 3 సంవత్సరం నాకు 250 పెంచాడు. రేపు 11వ తారీఖు ఎన్నికలైతే నిన్న జనవరిలో దాన్ని 3,000 రూపాయలు చేసి నేను చెప్పిన మాట ప్రకారం మాట తప్పలేదు, మాట తప్పలేదు 3,000 చేశానని చెప్పి మళ్ళీ ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఈరోజు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో అదే మొదటి సంవత్సరం నుంచే కానీ ఆయన 3,000 ఇచ్చుంటే ఒక్కొక్కరికి 27,500 రూపాయలు ఈ 5 సంవత్సరాలు ఎక్స్ట్రాగా వచ్చి ఉండేది. అది మొత్తం కూడా ఈ వృద్ధులు, వితంతువులు, వికలాంగులు అందరూ కూడా వాళ్ళు నష్టపోయారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మోసం వల్ల. అందుకే ఈ విషయంలో కూడా తెలుగుదేశం కానీ జనసేన కానీ ఉమ్మడి మేనిఫెస్టోలో దాన్ని చాలా స్పష్టంగా చెప్పాం. ఇద్దరు సంతకాలు చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ గారు కూడా ఇద్దరు సంతకాలు పెట్టింది మీకు బాండ్ పేపర్ ఇస్తా ఉన్నామో దాంట్లో ఈ పెన్షన్ల గురించి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇందులో ఏ కన్ఫ్యూజన్ పెట్టలా, జగన్మోహన్ రెడ్డి లాగా 5 ఏళ్లలో పెంచుతామని చెప్పట్లేదు. రేపు ప్రభుత్వం వచ్చిన వెంటనే 4,000 రూపాయలు నేరుగా పెన్షన్దారులకు ఇంటికి అందించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అంటే అది కూడా ఏప్రిల్ నెల నుంచి. ఇలా అన్ని కార్యక్రమాల్లో కూడా ఒక స్పష్టంతో మీ అందరూ కూడా అందించేదానికి తెలుగుదేశం ప్రభుత్వం కూడా మేనిఫెస్టో పెట్టుకుంది. అంతేకాదు మహిళలకి ఈరోజు అన్నిటికంటే ఇష్టమైంది వంట. ఆ వంటకు వాడే గ్యాస్ ఎంత ప్రియమైందో మీకు తెలిసిపోయింది, ఎంత ఖరీదైందో మీకు తెలుసు. అందుకే ఆ భారం మీ పైన ఉండకూడదని చెప్పని సంవత్సరానికి ఒక 3 సిలిండర్లు మీకు ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మేము చేపడతా ఉన్నాం.
అలాగే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలంటే ఉచితంగా మీకు బస్సుల్లో ప్రయాణం, ఇలా ఎన్నో రకాల కార్యక్రమాలతోటి మీ దగ్గరికి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో తరఫున మీ దగ్గరికి వస్తా ఉన్నాం. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు బయట ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళైతే అభివృద్ధి చేస్తారు కానీ ఎక్కడా కూడా సంక్షేమ కార్యక్రమాలు చేయరు, మనం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తారు అని చెప్పి ఒక బయట ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను మీ అందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నాను, తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా సంక్షేమ కార్యక్రమాలకు వ్యతిరేకం కాదు. అసలు చెప్పాలంటే ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టింది స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు. మీ అందరూ కూడా చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, మీకు తెలిసి ఉంటుంది. ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన్ని చాలా మంది అడిగారు, మన విలేకరులు లాంటి వాళ్ళు అడిగారు, ఏంటయ్యా నువ్వు రాజకీయ నాయకుడు కాదు కదా, ముఖానికి రంగు వేసుకునే ఒక సినిమా యాక్టర్, నీకు రాజకీయం ఏం తెలుసు, నీ పార్టీ సిద్ధాంతం ఏంటి, నీ పార్టీ ఫిలాసఫీ ఏంటి, నీ పార్టీ ఐడియాలజీ ఏంటి అని చెప్పి ఆయన అడిగారు. ఆ మహానుభావుడు ఆ రోజు ఒకటే మాట చెప్పాడు, అవును నాకు సిద్ధాంతాలు ఐడియాలజీ తెలియదు, నాకు తెలిసిందల్లా ఒకటే, సమాజమే దేవాలయం, ప్రతి పేదవాడు కూడా దేవుడు, అటువంటి పేదవాడు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి పట్టా కల్పించాలి, అదే నా పార్టీ సిద్ధాంతం అని చెప్పని ఆయన చెప్పడం జరిగింది. చెప్పడమే కాదు, ఏదైతే చెప్పారో చెప్పినవన్నీ 100కి 100 పాళ్ళు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆయన అవన్నీ అమలు చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక మాట చెప్పడం, దాంట్లో ఏదో మెలగబెట్టి మళ్ళీ దాన్ని డివేట్ చేయడం అన్న ఎన్టీఆర్ గారు చేయలేదు. ఆ రోజు